జనసంద్రమైంది. గద్దెల దగ్గర ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం ఉన్నారు. సమ్మక్క తల్లి ఆగమనంతో భక్తులు పోటెత్తారు. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీగా వస్తున్నారు భక్తులు. అమ్మవార్ల దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. మేడారానికి వేలాదిగా తరలి వస్తున్నాయి వాహనాలు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు. ఇవాళ అమ్మవార్లని గవర్నర్ కూడా దర్శించుకోబోతున్నారు. రేపు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. సమ్మక్క ఆగమనంతో మేడారం పులికించిపోయింది. ఇవాళ రేపటితో ఈ జాతర కూడా ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పలువురు ప్రముఖులు కూడా దర్శించుకోబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి సంధ్య మనకి మరింత సమాచారం అందిస్తారు. సంధ్య, జాతర అంటే జాతర, మేడారం జాతర. డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా, హోదాలో ఉన్న వాళ్ళైనా సామాన్యులైనా, దగ్గరున్న వాళ్ళైనా దూరం ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా మేడారం జాతరను ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. తెలంగాణ కుంభమేళా, జనసంద్రం, ఇసుకేస్తే రాలనంత జనం, ఈ పదాలన్నీ కూడా ఇవాల్టి జాతరకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. రాత్రి 10 గంటలకు ముందు మేడారం జాతర ఒక లెవెల్ అయితే, రాత్రి 10 గంటల తర్వాత, నిన్న రాత్రి 10 గంటల తర్వాత మేడారం జాతర మరొక లెవెల్ అని చెప్పొచ్చు. సమ్మక్క ఆగమనంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. సో సమ్మక్క వచ్చిందంటే ఇంకా జాతర మీద 4 గద్దెల మీద 4 దేవతలు కొలువై ఉండే రోజు, ఒకే ఒక్క రోజు, 2 సంవత్సరాలకు వచ్చే రోజు ఈ ఒక్క రోజు మాత్రమే. కాబట్టి ఇవాళే అమ్మవారు ప్రత్యక్షంగా 4 దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు, మమ్మల్ని అనుగ్రహిస్తారు అని మేడారం జాతర గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రాముఖ్యత అనేది బాగా తెలుసు. కాబట్టి విఐపీలు, వివిఐపీలు, పోలీసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లోకలైట్స్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇవాళే అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వచ్చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఒక్కసారి చూడొచ్చు మనకు ఎంత మంది జనం కనిపిస్తున్నారో. రాత్రి అయితే ఒకానొక సందర్భంలో భక్తులని కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయింది. అంటే ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత భక్తి శ్రద్ధలతో ఒక్కొక్కరితో మనం టీవీ9 మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకము, వాళ్ళు పలానా కోరిక తీరింది అని ఇవన్నీ కూడా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎప్పటి గిరిజన దేవత, ఎక్కడి ములుగులోని బారుమూల అడవుల్లో ఒకప్పుడు ఇట్లా చెట్లన్నీ కూడా పక్కకు అనుకుంటూ దారి సెట్ చేసుకొని మరి వచ్చి కేవలం ఈ 3 రోజులే ఈ గద్దెల వద్ద గిరిజన పూజారులు కొంతమంది వచ్చి పూజలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మేడారంలో ఇంతటి మహర్దశ రావడం పట్ల పూజారులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని లక్షల కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అందరికీ కూడా అమ్మవార్లను దర్శింప చేసి పంపించే విధంగా చేసిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేడారం జాతరలో హైలైట్ గా నిలుస్తూ ఉన్నాయి. చూడొచ్చు, క్యూ లైన్లో వచ్చిన వాళ్ళంతా కూడా ముందుగా సమ్మక్క గద్దె దగ్గర సమ్మక్కను దర్శించుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె, కొబ్బరి, బంగారం ఇవన్నీ కూడా సమర్పించుకొని ఆ తర్వాత సారక్క, ఆ తర్వాత పక్కనే ఉన్న గోవిందరాజు గద్దె, ఆ తర్వాత పక్కనే ఉన్న పగిడిదరాజు గద్దె, సమ్మక్క భర్త పగిడిదరాజు, సారక్క భర్త గోవిందరాజు, సమ్మక్క కూతురు సారక్క, ఇలా 4 గద్దెలు కూడా ఇలా వరుసగా ఉండడంతో దర్శనం చేసి పంపించడం కూడా ఈజీ అయిపోయింది. కానీ క్యూ లైన్లలో నిలిచిన వాళ్ళకు మాత్రం ఇక్కడ గద్దెల ప్రాంగణం వరకు రావడానికి మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇవాళ జాతర మొదటి రోజు, రెండవ రోజు అసలు ఇంత జనం లేరు. నేను 2012-13 ఆ టైంలో ఫస్ట్ టైం కవరేజ్కి వచ్చినప్పుడు ఎంతమంది జనం అయితే చూశాను, అంతకంటే ఎక్కువ జనం మళ్ళీ ఇన్నేళ్లకు ఇవాళ కనిపిస్తున్నారు. సో ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారు అని అంటే, ఒక్కసారి మేడారం జాతరకు వచ్చిన వాళ్ళు వచ్చి వెంటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోరు. ఒక 3-4 రోజులు ఇక్కడ 3 నిద్రలు చేస్తాను తల్లి అని మొక్కుకుంటూ ఉంటారు కొంతమంది. సో అక్కడ ఈ పక్కనే ఉన్న గుడారాలు, గుడిసెలు, ఇంకా వాళ్ళు ఏమీ కంఫర్ట్స్ చూడరు. ఎట్లా ఉంటే అట్లా ఒక 3-4 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఇక్కడే ఉండిపోతారు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకుంటారు అమ్మను. తర్వాత వాళ్ళందరికీ తెలుసు కదా ఇవాళ ప్రాముఖ్యత. ఇవాళ ఒక్కరోజే సమ్మక్క, సారక్క, పగిడిదరాజు, గోవిందరాజు 4 దేవతలు కూడా ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉండే ఒకే ఒక రోజు. కాబట్టి ఇవాళ ఒక రోజు మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వాళ్ళంతా వస్తూ ఉంటారు. సో అట్లా జన సందోహం అనేది ఇక్కడ ఎందుకు ఎంత ఎక్కువగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. సో అందులోనూ ఈసారి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యం కోసం. మొత్తం మేడారం రూపురేఖలు మారిపోయాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు వస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన జాతర మేడారం జాతర.